Hey, hello, what's happening, guys? My name is Sai Preetham Samudrala, and మీరు చూస్తున్నారు నా ఛానల్ సాయి ప్రీతం సముద్రాల. అండ్ గాయస్, ఇవాళ మళ్ళీ మనం ఇంకొక గేమ్ ప్లే వీడియోలో ఉన్నాము. అండ్ అయ్యో, మళ్ళీ బ్లాక్ పోయిందా? ఏ బ్లాక్ ఇది? ఓకే, స్క్వీజ్. మళ్ళీ డోర్ క్లోజ్ చేశాను. గాయస్, ఇది మన వరల్డ్. గాయస్, నాకు బీకన్స్ అంత మంచిగా అనిపించలేదు, నాకు అన్ని పవర్స్ కూడా అయ్యట్లేదు. అందుకే నేను బీకన్ టవర్ని తీసేసి ఇలా ఇలా వెరైటీగా ఉంటుందని ఇలాంటి స్ట్రక్చర్ ప్లాన్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పాలి. అండ్ గాయస్, ఇవాళ నేను నా విలేజర్స్ యొక్క హౌస్ తయారు చేస్తాను. అండ్ ఇక్కడ ఫెన్సింగ్ కూడా చేశాను నేను నిన్న. నా విలేజర్స్ కోసమని నిన్ననే నేను ఫెన్సింగ్ కూడా చేశాను నా లాస్ట్ వీడియోలో. అయితే నేను ఆఫ్లైన్లోనే ఆ బీకన్స్ అన్నిటినీ విరగొట్టాను. ఇప్పుడు నేను విలేజర్స్ కోసం ఒక హౌస్ తయారు చేయబోతున్నాను. అలాగే ఇక్కడ ఒక ఫార్మింగ్ కోసమని ఏరియా కూడా తయారు చేస్తాను. ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, వేస్ట్ అయిపోతుంది. ఇటు సైడ్ ఏమో మొత్తం నా విలేజర్స్కి ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఇటు సైడ్ నా బీకన్స్, నా పెట్ హౌసెస్ అలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేస్తాను. గైస్, ఇంకా నాకు క్రియేటివ్ వరల్డ్ బాగా అలవాటైనాక, మైన్క్రాఫ్ట్ అంటే ఏంటిదో టోటల్గా తెలిసాక నేను ఆ తర్వాత సర్వైవల్ గేమ్ ప్లే కూడా చేస్తాను. నేను క్రియేటివ్లో ఆడేది కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ నా విలేజర్స్ హౌస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నాకు ఓక్ వుడ్ కావాలి. అవును, ఎటు పడితే అటు పడుతుంది. ఓకే, హియర్ 1 2 3 4. ఓకే గాయస్, పిల్లర్స్ అయితే రెడీ అయ్యాయి. ఇదే పిల్లర్స్ని పైకి తీసుకెళ్తే అయిపోతుంది. లేకపోతే గాయస్, నేను ఒక పెద్ద హౌస్ తయారు చేసి అన్ని విలేజర్స్ని అందులోనే సెట్ చేస్తే అయిపోతుంది కదా. ఇట్స్ ఎ బెటర్ ఐడియా. ఈ పోల్స్ని ఇలానే ఉంచుతాను. ఇది కొంచెం దూరం డిస్టెన్స్కి తీసుకెళ్ళి, యా, ఇట్స్ పర్ఫెక్ట్. ఇంకా దీని ఆపోజిట్లోనే ఇంకొక బ్లాక్. యా గైస్, ఇట్స్ పర్ఫెక్ట్. ఇది జస్ట్ మనకి టౌన్ హాల్ లాగానే. అండ్ గైస్, ఇది ఫుల్లీ నెదరైట్ ఆర్మర్. నేను ఇంకా దీన్ని ఎన్చాంట్ చేయలేదు. అండ్ ఇక్కడ నా టూల్స్ లేవా? ఓకే, మళ్ళీ నేను టూల్స్ తీసుకుంటాను. నేను విలేజెస్ టౌన్ హాల్ని కూడా 5 బ్లాక్స్ పైకి తీసుకెళ్తాను. ఎన్ని బ్లాక్స్ అయిపోయాయి ఇప్పటికీ? 1 2 3 4 and we should get one more. ఓకే, పోల్స్ అన్నీ వీటితో చేస్తే అయిపోతుంది. గైస్, నేను దీన్ని 2 ఫ్లోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే 5 కాదు, డైరెక్ట్ 11 బ్లాక్స్ పైకి వెళ్తాను. 5 6 7 8 8 9 10 11. గైస్, ఇప్పుడు నేను 11 బ్లాక్స్ పైకి ఎందుకు చేశానంటే గైస్, వీళ్ళేమో కింద వర్క్ చేస్తారు, పైన పడుకుంటారు. అందుకే నేను ఒక స్టేర్స్ కూడా పెట్టేస్తాను. అలా అయితే వీళ్ళకి నాకు అందరికీ ఈజీ అవుతుంది.
ఒక 2 బ్లాక్స్ తీసేస్తాను, చాలా పొడవు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు 9 బ్లాక్స్ పైకి ఉంది కాబట్టి 9 బ్లాక్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓ 1 బ్లాక్ ఎక్స్ట్రా పెట్టాను. ఇది కూడా 9 బ్లాక్స్ పైకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది ఎనఫ్. 9 బ్లాక్స్ ఆర్ ఎనఫ్. డైరెక్ట్ 11 తీసుకోబోతున్నాను. 2 3 4 5 6 7 8 9 1. గైస్ నేను ఈ పిల్లర్స్ అన్నీ కంప్లీట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, పిల్లర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటుపక్క ఓకే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 1 2 3, ఓన్లీ 3ఏనా? ఓకే, ఐ విల్ డూ సంథింగ్. మనకి ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. ఆ తర్వాత మనం మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తూనే ఉందాం సేమ్ ఇదే ప్యాటర్న్ తోటి. ఇంకా చాలా లిఫ్ట్స్ కూడా పెడతాను నేను ఫ్యూచర్లో, కానీ మనం మొత్తం క్రియేటివ్లోనే చేద్దాం. క్రియేటివ్లో హౌస్ మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఇక్కడ జాంబీస్ స్కెలిటన్స్ ఏవి మొత్తం ప్రూఫ్ అయిన తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ వుడ్ ఏంటిది? ఇదా? ఓకే, డన్. గైస్ నేను ఈ టౌన్ హాల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. గైస్ ఈ టౌన్ హాల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చూద్దాం. ఓకే గైస్, ఇంకా ఈ ఒక్కటి చేస్తే అయిపోతుంది గైస్. 1 అవర్ నుంచి నేను దీన్నే పట్టుకొని కూర్చున్నాను. ఓకే, ఇప్పుడు క్రౌచ్లో నుంచి వెళ్తాను, ఒక్కసారి చూసుకుంటాను. ఓనో, ఇంకా ఎంత పెద్ద వాల్ చేయలేదా? ఓకే గైస్, నేను కొంచెం ప్లాన్లో కొంచెం డిజైన్ కొంచెం చేంజ్ చేశాను. ఇలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది, అయితే నేను ఇలా చేశాను. ఇక్కడ నుంచే స్టెప్స్ తీస్తాను, మళ్ళీ వాళ్ళకి కొంచెమే ప్లేస్ ఉంటుంది. అందుకే వాళ్ళకి కిందేమో వర్క్ స్టేషన్, పైనేమో బెడ్రూమ్. ఇలా నా ప్లాన్ గైస్. ఇది చూస్తే కొంచెం పియానో లాగా ఉంది. ఓకే గైస్, నేను వాల్ చేసి కలుస్తాను, చాలా టైం పట్టేటట్టుంది. ఓకే గైస్, ఈ కొంచెం చేస్తే ఈ వాల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనం ఇంకా టెర్రస్ ఫస్ట్ ఫ్లోర్ పని చూసుకోవచ్చు. యా రైట్. ఇప్పుడు క్రౌచ్ నుంచి వచ్చేస్తాను. అవును, ఇది ఒక జంప్ లాగానే అనిపిస్తుంది నాకు. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేస్తాను. నెక్స్ట్ మనకి వాళ్ళు కిందకి వచ్చారు, వాళ్ళు కింద వర్క్ స్టేషన్ వాళ్ళకి పైనేమో అది పడుకుంటారు. అందుకే నేను ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ఓనో, ఇక్కడ డోర్ పెట్టడం మర్చిపోయాను. ఏదో ఒక మూలకి డోర్ పెట్టేస్తే అయిపోతుంది. ఐ థింక్ ఫస్ట్ అయితే ఇక్కడ ఫెన్సెస్ పెడతాను. ఫెన్సెస్ పెడితే వాళ్ళు పారిపోకుండా ఉంటారు, అది మెయిన్ రీజన్ ఫెన్సెస్. ఇక్కడ ఉంది ఫెన్స్. ఓకే,
ఓకే, ఏ ఫెన్స్ వాడదాం ఇప్పుడు? ఈ ఫెన్స్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే గాయ్స్, ఇప్పుడు వీళ్ళకి ఇక్కడనే బయటనే ఒక ఫార్మ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే అయిపోతుంది వీళ్ళ పని కూడా. ఇక్కడ ఒక బ్లాక్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ నా హౌస్ ఎంట్రన్స్ చేంజ్ చేసి ఎంచాంట్మెంట్ టేబుల్స్ అందులో నుంచి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇది చాలా పెద్ద ఫెన్స్ అయ్యేటట్టుంది. ఇన్ని బ్లాక్స్లో ఫార్మింగ్ పాసిబుల్ అవుతుందా? నాకు అర్థం కావట్లేదు. ఎన్ని బ్లాక్స్లో ఫార్మింగ్ అవుతుంది? ఎన్ని బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి? 1 2 3 4 బ్లాక్స్లో ఫార్మింగ్ అవ్వగలుగుతుందా? అయినా కానీ ఇంత పెద్ద ఏరియా ఉంది కదా, అయ్యి ఉండొచ్చు. నాకు అవుతుంది నాకు తెలిసి అంతవరకు అయితే. ఓకే గైస్, నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఫార్మింగ్ అవ్వచ్చు. నా ఫార్మ్ అయితే ఇటుపక్క లైబ్రరీకి పక్కన తయారు చేసుకుంటాను. నేను నా ఫార్మ్ అయితే లైబ్రరీకి పక్కన తయారు చేసుకుంటాను. వీళ్ళ ఫార్మ్ కూడా తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను కిందికి దిగాలి. టోటల్గా ఇంట్లో నుంచి కిందికి దిగుతాను. ఓకే గాయస్, గేట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేద్దామా? ఇక్కడ నాకు తెలిసి ఇక్కడనే బాగుంటుంది. వాల్కి పక్కకి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నాకు కావాలి 2 డిఫరెంట్ డోర్స్. డోర్ కావాలి నెదరైట్ బ్లాక్కి బదులు. డోర్ కూడా కావాలి. ఇలా వెరైటీగా ఉంటుంది, ట్రై చేద్దాం. ఫస్ట్ అవుట్ డోర్, ఆ తర్వాత గ్యాస్ ఎందుకు నాకు విచిత్రంగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. 2 సేమ్ టైప్ డోర్ పెట్టేస్తే అయిపోతుంది. నిన్న కూడా ఇది. ఓకే డన్ గైస్, చాలా చాలా స్పేస్ అవుతుంది. యాక్చువల్లీ నా చిన్న ఇంటిని వీటికి ఇచ్చేసి, నా చిన్న ఇంటిని ఈ విలేజర్స్కి ఇచ్చేసి ఈ పెద్ద ఇల్లు నేను తీసుకుంటే అయిపోతుంది కదా. అయినా కానీ వద్దబ్బా, వాళ్ళ కోసం ఇంత కష్టపడ్డాను. ఓకే, డోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పని కూడా చేసేద్దాం. అయినా అన్ని ఫ్లోర్స్ లేవు ఇందులో. 0 ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 బ్లాక్స్ 3 4 ఆ తర్వాత నెక్స్ట్ బ్లాకే అది. ఇప్పుడు మధ్యలో ఏ వుడ్ పెడదాం? ఈ బ్రిడ్జ్ వుడ్ అయితే బాగుంటుంది ఐ థింక్. ఆ తర్వాత మెట్లు కూడా చేసేద్దాం ఇక్కడికి రావడానికి, దానికి దీనికి. గైస్, ఫస్ట్ మెట్లు పెట్టుకుంటే అయిపోతుంది కదా. నేను ఏం చేస్తాను, ఓకే ఫస్ట్ అయితే దీనికి బదులు ఈ ప్లాంక్స్ తీసుకుంటాను. నాకు ఇప్పుడు స్టేర్స్ కావాలి. అది కూడా బీచ్ వుడ్ ఏమంటారు చూడండి, దాన్ని. ప్లాంక్ స్టేర్స్ ఎక్కడున్నాయి? వెయిట్ మినిట్, స్టేర్స్ ఓహో ఎక్కడనే ఉన్నాయా? నేను దాటిపోయానా? ఈ బ్రిడ్జ్ వుడ్ స్టేర్స్ అయితే బాగుంటాయి.
ఇదైనా కానీ బ్లాక్ కాదు, ఇవి మెట్లు. అందుకే దీన్ని నేను ఇంతసేపు బ్లాక్ పెడుతున్నాను, స్టేర్స్ పెట్టట్లేనా? ఓకే, ఐ అండర్స్టాండ్. ఏం దెబ్బ రావట్లేదని చూస్తున్నాను. గైస్ దీనికి చాలా టైం పట్టేటట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి ఆ తర్వాత దాని మీద స్టేర్స్, తర్వాత స్టేర్స్కి ఒక బ్లాక్ పెట్టి పైన ఒక స్టేర్స్, ఆ తర్వాత దీనికి కూడా ఒక బ్లాక్ పెట్టాలి. దిస్ ఇస్ లాస్ట్, ఐ థింక్ ఇది లాస్ట్ కావాలి. ఎస్ గైస్, ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. సెట్ అయిందా? నో, ఇంకా సెట్ కాలేదు. ఇంకా దీన్ని పైకి తీసుకెళ్ళండి. నేనేమో ఇక్కడనే స్టేర్స్ పెట్టాలి, కన్ఫర్మ్గా ఇక్కడనే పెట్టాలి అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నాకే రివర్స్ షాట్ వచ్చింది. ఈ హోల్లోనే స్టేర్స్ పెట్టాలనుకుంటున్నాను కదా గాయస్. నేను ఒకసారి పడుకొని రావాలి, లేకపోతే కష్టం. నాకు ఇక్కడ దిగడానికి కూడా రావట్లనుకుంటాను. ఓకే, ఏమైంది గాయస్, తెల్లారిందా? ఇంకా చీకటి ఉంది కదా. ఓహో, నేను బై మిస్టేక్ లీవ్ బెడ్ నొక్కానా? ఓకే ఓకే ఓకే. అవును, ఎందుకు బయటికి వెళ్ళడానికి రావట్లేదు నాకు? ఓకే, గైస్ నేను వెళ్ళలేకపోతున్నా ఇక్కడ ఫెన్స్ని. నేను క్రియేటివ్లోనే ఆడుతున్నా కదా, ఎగిరి వెళ్ళొచ్చు కదా నా తిక్క కాకపోతే. గైస్, మైండ్ క్రాఫ్ట్లో ఏదైనా ఆబ్జెక్ట్కి ఎక్స్పీ ఉంటుందా? మీరు ఒకసారి నాకు చెప్పరా? నాకు కమెంట్ సెక్షన్లో కావాలి. మైండ్ క్రాఫ్ట్లో ఆబ్జెక్ట్స్కి కూడా ఎక్స్పీ ఉంటుందని నేను విన్నాను. ఇది ట్రూవా లేకపోతే ఫాల్సా? నేను ఈ స్టేర్స్ అన్నీ విరగొట్టేసి ఏం చేస్తానంటే, ఫస్ట్ అయితే ఈ స్టేర్స్ అన్నీ విరగొడతాను. ఆ తర్వాత నా డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లాక్ని కూడా విరగొట్టేస్తే కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్టేర్ పెట్టాలి. మరి ఇంత దగ్గరకు వద్దు, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాక్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేర్స్ హియర్, నెక్స్ట్ block here, next stair here,
నో నో నో, ఇది ఇలానే ఉంటుంది బ్లాక్ లాగా. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే 1 more బ్లాక్ ఇలా వస్తుంది. ఆ తర్వాత స్టేర్స్ దీని మీద వస్తాయి. నేను ఆ బ్లాక్ మీద నిల్చొని ఉన్నాను. Okay, 1 block here, 1 stair here, 1 block here, 1 stair here. ఇదా ప్రాబ్లం. ఓకే గైస్, ఫైనలీ ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఒకటి, ఇక్కడ 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 ఎంత చాలేండి. విలేజర్స్ కూడా పైకి ఎక్కాలి కదా. ఒక బ్లాక్ ఇలా కొట్టేస్తాను. అండ్ గైస్ 5 floors-కి ఎంట్రన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రైట్గా ఇలా బ్లాక్ నింపుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ఇప్పుడు మనకున్న మెయిన్ వర్క్. ఓకే, డన్. ఇలానే ఇక చేసుకుంటూ వెళ్ళాలి గైస్. లేకపోతే నేను వీడియోని చిన్న కట్ చేస్తాను. ఆ తర్వాత నేను ఈ టౌన్ హాల్ టోటల్ కంప్లీట్ చేసి నేను మీకు చూపిస్తాను. గైస్, ఇక నాకు టార్గెట్ కంప్లీట్ అయింది. 22 minutes దాకా నేను వీడియో పెట్టాలి, లేకపోతే నా ఫోన్లోనే డేటా అయిపోతుంది. డేటా క్లియర్ చేసి నేను వీడియోస్ పెడుతున్నాను మెమరీ కార్డులో. అందుకే గైస్ ఇవాళ ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి డెసిషన్స్తో, ఇంకా మంచి గేమ్ ప్లేతో మనం కలుద్దాం. ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ డోంట్ గో ఆఫ్ సైడ్. అండ్ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే అస్సలు బయటికి వెళ్ళకండి. ఇది అసలే కరోనా టైం. And stay safe. Bye bye. Namaste. Please like, please share and subscribe. ఇవి మాత్రం మర్చిపోకండి. అండ్ నేను చెప్పిన వాటిని కూడా కొంచెం కమెంట్ చేయండి. దాంతో నాకు కూడా కొంచెం బలంగా ఉంటుంది. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు. నాకు జస్ట్ 20 numbers సబ్స్క్రైబర్స్ ఉన్నారు గాయస్. ఇందులో నేను జస్ట్ 2 likes అడుగుతున్నాను. జస్ట్ 2 likes. And please watch. Thank you for watching. Bye bye. See you. Hey. Okay, 23 minutes. Oh no. ఎంత లాగ్ అవుతుందో.